శ్రీశైలం జలాశయం ముందు భాగంలోని పాతాళ గంగ నీటిలో ఓ భక్తుడు పడిపోయాడు. స్నానం కోసం దిగి నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. భక్తుడి కేకలతో మత్స్యకారులు అప్రమత్తమై రక్షించారు. జలాశయం 6 గేట్లెత్తి దిగువకు వరద ఉధృతి వేగంగా ఉన్న సమయంలో భక్తుడు పాతాళ గంగలో స్నానానికి దిగాడు. నీటి వరవడికి కేకలు పెడుతూ కొట్టుకుపోతున్న భక్తుడిని లింగలగట్టు మత్స్యకారులు కాపాడారు. ఈత రానప్పుడు ఎందుకు వస్తారా మీరు? పట్టుకో 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 పట్టుకో. ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం ముందు భాగంలోని పాతాళ గంగ నీటిలో ఓ భక్తుడి పడిపోయాడు. స్నానం కోసం దిగి నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. భక్తుడి కేకలతో మత్స్యకారులు అప్రమత్తమై రక్షించారు. జలాశయం 6 గేట్లెత్తి దిగువకు వరద ఉధృతి వేగంగా ఉన్న సమయంలో భక్తుడు పాతాళ గంగలో స్నానానికి దిగాడు. నీటి వరవడికి కేకలు పెడుతూ కొట్టుకుపోతున్న భక్తుడిని లింగలగట్టు మత్స్యకారులు కాపాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్లలో అందిస్తారు. ధర్నీ కిషోర్. శ్రీశైల జలాశయం వద్ద గేట్లు ఎత్తి దిగువకు సాగర్కు నీళ్లు విడుదల చేస్తున్న సందర్భంగా పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఒక పర్యాటకుడు లింగాలగట్టు వద్ద స్నానం చేసేందుకంటూ కిందికి దిగాడు. అయితే ఎగువ ప్రాంతం అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి నీరు అత్యంత ప్రవాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నీటి ఉధృతికి నీళ్లలో కొట్టుకుపోయిన పరిస్థితి కనపడింది. అయితే అతనికి ఈత రాకపోవడంతో గట్టిగా కేకలు వేస్తూ గట్టిగా అరచడంతో అక్కడే ఉన్నటువంటి మత్స్యకారులు అతన్ని గుర్తించారు. నీటిలో కొట్టుకుపోతున్న పర్యాటకుడిని పట్టుకుని అతన్ని ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా అదృష్టవశాత్తు మత్స్యకారులు తక్షణమే స్పందించడంతో ఆ యొక్క పర్యాటకుడు నీళ్లలో కొట్టుకుపోకుండా కాపాడగలిగారు. అతను ప్రాణం కాపాడి మిగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే శ్రీశైల జలాశయం నుంచి నిన్నటి వరకు 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా దాదాపు 1,30,000 క్యూసెక్లకు పైగా నీరు కిందికి వస్తున్న నేపథ్యంలో ఆ ఉధృతి చాలా వేగంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నీళ్లలో పడిన ఎవరు కూడా బతికి పట్టగట్టే పరిస్థితి ఉండదు. అయితే చెప్పాలంటే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో అత్యంత నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించి ఆ వ్యక్తి ఎవరైతే నీళ్లలో స్నానం కోసం దిగాడో అతన్ని కొట్టుకుపోతున్న నేపథ్యంలో మత్స్యకారులు కాపాడడం అన్నది అక్కడ అందరికీ కూడా ఉత్కంఠ రేపింది. అయితే చివరిగా అతను ప్రాణాలతో బయటపడడంతో అతను కూడా మత్స్యకారులకు కృతజ్ఞతలు చెప్పి బ్రతుకు జీవుడా అంటూ బయటపడిన పరిస్థితి లింగాలగట్టులో కనిపించింది. కిషోర్. పట్టుకో 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 పట్టుకో. ఈత రానప్పుడు ఎందుకు వస్తారా మీరు?